ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చార్థోల్ ని చూపిస్తారు. అతని స్కిన్ మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటుంది. స్వామీజీ అతనితో చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలాగా చేయొద్దు. ఒకవేళ నువ్వు ఇలానే చేస్తూ ఉంటే ఏదైతే నీ మనిషి లాంటి ఫేస్ ఉందో అది నాశనం అయిపోతుంది. ఇప్పుడు చార్థోల్ అంటాడు, నాకు దీంతో ఎలాంటి ఫరక్ పడదు, నేను వాళ్ళిద్దరిని తీసి ఉంటాను. ఇటువైపు ఫయా ఇళ్లలో అలాగే ఉంగి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, థాన్ ఫయాని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడు థాన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఫయాని ఐసీయూలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు అతని ట్రీట్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. బయట థాన్ నిల్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఉన్న ఫయా మధ్య జరిగిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఫయా ప్రామిస్ చేశాడు, నేను ఇప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళను. ఆ మాటను గుర్తు తెచ్చుకొని అతను ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు మంత్రిని. అప్పుడు అతని దగ్గర ఆ గాడే ఉంటాడు. ఇప్పుడు మంత్రి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ టైం నుండి నేను ఇలాంటి మిస్టేక్ ని కానివ్వను. ఇప్పుడు ఆ మంత్రి అతని కార్ దగ్గరికి వస్తాడు, అతన్ని కొట్టేస్తాడు. ఇప్పుడు మంత్రి అడుగుతాడు, నువ్వు షూరా? నేను నెక్స్ట్ టైం నీ ఎవరు పట్టుకోరా? నువ్వు ఎవరైనా చూసారా? దానికి వ్యక్తి లేదు అని అంటాడు. ఇప్పుడు మంత్రి చాలా కోపంతో అతను అంటూ ఉంటాడు, ఫై బాబు, నువ్వు చాలా హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఉండే. ఇప్పుడు నీ కొడుకు కూడా అలానే ఉన్నాడు. నిన్నైతే నేను చంపేశాను, కానీ ఇప్పుడు అతను నన్ను వదలడం లేదు. మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. హైపాప్ను అతని ఫ్యామిలీ. హైపాప్ అతని సార్ తో చెప్తూ ఉంటాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మంత్రిని తీసుకొని ఇంకా మిగతా ఎవిడెన్స్ ని నేను కలెక్ట్ చేస్తాను. నేను నా వైఫ్ ని నా సన్ ని నాంఘై వదలడానికి వెళ్తున్నాను. నేను వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నీ కేస్ ని హ్యాండిల్ చేస్తాను. అతను అప్పుడు కాల్ కట్ చేసి కార్ లో కూర్చుంటాడు. అప్పుడు థాన్ అంటాడు, డాడ్ మీరు నాకు చెప్పండి, మీరు నన్ను మామ్ ని గ్రాండ్ మా దగ్గర ఎందుకు వదలడానికి వెళ్తున్నారు? ఇప్పుడు హైపాప్ అంటాడు, నేను నీతో కలవడానికి వస్తూ ఉంటాను, నేను నీతో ప్రామిస్ చేస్తాను, నేను మిమ్మల్ని అక్కడే వదిలిపెట్టేసి రాను. అప్పుడు థాన్ అంటాడు, ఏమంటే మీకు ఇష్టం లేదా? మీరు కేవలం మీ వర్క్ ని ఇష్టపడతారు. హైపాప్ అంటాడు, అదేం లేదు. అప్పుడు థాన్ అంటాడు, మరి ఎందుకు మీరు మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి వస్తున్నారు? మీరు మాతో కలిసి ఎందుకు ఉండడం లేదు? ఎందుకు మేము కూడా బ్యాంకాక్ లో ఉండొద్దాం? ఇప్పుడు దానికి వాళ్ళ మామ్ అతనితో చెప్తుంది, అతను వర్క్ లో బిజీగా ఉంటాడు, అతని దగ్గర మన గురించి టైం ఉండదు, అతను మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అలా చేస్తున్నాడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మీ నాన్న ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే మీ నాన్న మనల్ని ఇష్టపడుతున్నాడు. అప్పుడు థాన్ అంటాడు, ఒకవేళ నాన్న మనతో రియల్ గా మనల్ని ఇష్టపడితే మనతో కలిసి ఉండేవాడు. ఇప్పుడు హైపాప్ అంటాడు, థాన్ నేను చాలా ఇష్టపడుతున్నాను, కానీ ఈ టైంలో నీది మీ మామి యొక్క సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ నుండి వెళ్తుంటారో అప్పుడు వాళ్ళ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం, అప్పుడు ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు వాళ్ళని చెక్ చేయడానికి, వాళ్ళు చనిపోయారా లేదా అని. ఇప్పుడే థాన్ ఆ వ్యక్తి చేయి మీద ఉన్న టాటూని చూస్తాడు. దాని తర్వాత అతను అక్కడ నుండి పారిపోతాడు. ప్రెసెంట్ లో చూపిస్తారు, మంత్రి అంటూ ఉంటాడు, నువ్వు నీ కొడుకు సేమ్, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను నీ కొడుకుని కూడా నీ వెనకాలే పంపించేస్తాను. దానికి ఆ వ్యక్తి అంటాడు, నేను ఈ కేసు గురించి చూసుకోవాలా అని. అప్పుడు ఆ మంత్రి వద్దు అని అంటాడు. ఇప్పుడు ఆ మంత్రి అంటాడు, నువ్వు ఖావ్ కేసు మీద నిఘా పెట్టు, నువ్వు ఇది తెలుసుకో, నింగ్ ఏం చేస్తుందో ఆమె మీద నిఘా పెట్టి ఉంచు, నింకి తెలియనివ్వకు ఖావ్ యొక్క ఫ్రాడ్ గురించి. ఇటువైపు మంత్రి ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ థాన్ కి తెలిసిపోతే ప్రాపర్ గా, ఒకవేళ అతనికి ఎవిడెన్స్ దొరికితే నేనైతే ఇబ్బందులు పడతాను. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, కెప్టెన్ మిగతా వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. ఇటువైపు థాన్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు యై అతనితో అడుగుతాడు, ఫా ఎక్కడున్నాడు? అప్పుడు థాన్ అంటాడు, అతను ఐసీయూలో ఉన్నాడు, నాకు తెలియదు అతను ఎలా ఉన్నాడో. ఖీమ్ అడుగుతాడు, ఎవరైనా చెప్పారా వాళ్ళ గ్రాండ్ మాకి అతని సిస్టర్ కి? అప్పుడు థాన్ అంటాడు, నేను కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. అప్పుడు కెప్టెన్ అడుగుతాడు, ఇదంతా ఎలా జరిగింది? అతను వాటర్ లో ఎలా వెళ్ళాడు? థాన్ అంటాడు, నాకు తెలియదు అతను వాటర్ లో ఎలా వెళ్ళాడు. ఇప్పుడు మనం చూస్తాం, అక్కడ డాక్టర్ వస్తాడు. అప్పుడు అతను పేషెంట్ యొక్క సిచ్యువేషన్ చెప్తూ అతను అంటాడు, పేషెంట్ బ్రెయిన్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు అతన్ని ఐసీయూలో కూడా పెట్టాల్సి ఉంటుంది, ఈ రోజు నైట్ లో మీరు అతన్ని కలవలేరు. అప్పుడు యై అంటాడు, అతను బాగైతే అయిపోతాడు కదా. ఇప్పుడు డాక్టర్ అంటాడు, నా బెస్ట్ చేస్తాను అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు నర్సు వాళ్ళకి అతని బట్టలను ఇస్తారు. ఇప్పుడు థాన్ ఆ వస్తువులని తీసుకుంటాడు, వాటిని పట్టుకొని అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఫయా ఆ ప్లేస్ లోనే ఇరుక్కొని ఉంటాడు. ఇప్పుడు అతను థాన్ ని పిలుస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి చూపిస్తారు, థాన్ ఫయా ఒక వస్తువులని తీసుకొని వాటిని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అతన్ని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడే
డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఎప్పుడైతే అతను డోర్ ని ఓపెన్ చేస్తాడో ఇప్పుడు మనం చూస్తాం అక్కడ డాక్టర్ చార్ల్టన్ ఉంటాడు. అప్పుడు అతను థాన్ ని హక్ చేసుకొని అతను అంటాడు, నేను ఫైర్ గురించి విన్నాను, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. థాన్ అంటాడు, ఇదంతా నా వల్ల జరిగింది. ఇటువైపు వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ థాన్ ని సంజాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు థాన్ చెప్తుంటాడు, ఒకవేళ నేను అతన్ని పోనిస్తే ఇదంతా జరగకపోయేది. ఇప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు నీ మీద బ్లేమ్ చేసుకోకు, అలా ఏం జరగలేదు. ఇప్పుడు థాన్ అంటాడు, మీకైతే తెలుసు కదా నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళు నా దగ్గర నుండి దూరం అయిపోతారు. అప్పుడు డాక్టర్ అంటాడు, కానీ ఫయాతోని అలా జరగదు, నా నమ్మకం ఉంది, నువ్వు లవ్ మీద ట్రస్ట్ పెట్టు, అతను కూడా నిన్ను ఇలాగా బాధలో చూడలేకపోతాడు. ఇప్పుడు డాక్టర్ ఫయాకి తన షోల్డర్ ని ఇస్తాడు ఏడవడానికి. అప్పుడు అతను థాన్ తో చెప్తూ ఉంటాడు, ఈ రోజు నైట్ లో నేను ఇక్కడే ఉంటాను. అలా చెప్పి అతను స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మనకి చూపిస్తారు థాన్ ఆ కేస్ ని తీసుకుని మీటింగ్ కి వస్తాడు. అప్పుడు అతను ఫయా ఒక చైర్ వైపే చూస్తూ ఉంటాడు. ఇటువైపు ఖిమ్, థోమ్, యాయి వాళ్ళు థాన్ ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాయి అంటాడు, నువ్వు ఫయాని తీసుకొని టెన్షన్ లో ఉంటే నువ్వు వెళ్ళిపో, మేము ఈ కేస్ ని హ్యాండిల్ చేసుకుంటాము. కానీ థాన్ ఇన్సిస్ట్ చేస్తాడు, నేను ఇక్కడే ఉంటాను. ఐసీయూ నుండి వాళ్ళు తీసేశారు బయటికి. గ్రాండ్ మదర్ ఉన్న వాళ్ళ సిస్టర్ అక్కడే ఉన్నారు అతన్ని చూసుకోవడానికి. ఒకవేళ ఏమైనా జరిగితే వాళ్ళు నాకు చెప్తారు. నేను ఈ కేస్ ని వెంటనే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. టీమ్ యాయి అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, తను బాగైపోతాడు, మళ్ళీ అతను వర్క్ కి వస్తాడు. అతని సీట్ మీద అతను కూర్చుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ సీట్ వైపు చూస్తారో అక్కడ మైరీస్ కూర్చొని ఉంటుంది. అప్పుడు ఖెమ్ భయపడతాడు. ఇటువైపు మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. థాన్, యాయి చెప్తూ ఉంటారు, వాళ్ళిద్దరి కాలు యొక్క నాట్ సేమ్ ఉంది. ఎలాగా అనిపిస్తుంది అంటే అది సేమ్ వ్యక్తి చేసినట్టు. ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఇదే చెప్పారు. వీళ్ళిద్దరి చావుకి కారణం కూడా సేమే అని. ఫస్ట్ వాళ్ళని చంపేశారు, కానీ తర్వాత వాళ్ళని నీళ్ళలో పడేశారు. కెప్టెన్ అంటాడు, మీరు ఆ ప్లేస్ ని చెక్ చేశారా, ఇక్కడైతే వాళ్ళ బాడీ దొరికిందో. ఇప్పుడు థాను, యాయి చెప్తారు, మేము ఆ ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ మొత్తం వెతికాము, మాకు అక్కడ కార్ యొక్క ట్రేస్ దొరికాయి. సీసీటీవీ కెమెరాలో కూడా ఆ కార్ ని చూసారు. అది మనకి తెలిసింది అతను ఆ వ్యక్తే ఏదైతే అతను ఖౌని చంపాడో. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మరి ఆ నెంబర్ ప్లేట్ ఏంటి. ఇప్పుడు థాను, యాయి చెప్తారు, అది ఫేక్ నెంబర్ ప్లేట్. థాన్ అంటాడు, ఈ రోజు అయితే కావు యొక్క బాడీ దొరికిందో అక్కడ ఒక వ్యక్తి ఉండే, నేను అతన్ని ఫాలో అయ్యాను, అతనితో నా ఫైట్ కూడా జరిగింది. నేను అతని చేయి మీద ఒక టాటూని చూసాను. అది ఎలాగ ఉండేనంటే ఎప్పుడైతే అతను మా పేరెంట్స్ ని చంపాడో. ఇప్పుడు ఏమంటాడు దీని అర్థం, రెండు కేసులు కూడా మీ పేరెంట్స్ యొక్క కేసుతోని రిలేటెడ్ గా ఉన్నాయా. థాన్ అంటాడు, హా, ఎవరైతే ఈ కేసెస్ వెనకాల ఉన్నారో అతను మంత్రి. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నువ్వు నాకు ఎవిడెన్స్ చూపెట్టు, దీని వెనకాల మొత్తం మంత్రి ఉన్నాడు అని. అప్పుడు థాన్ అంటాడు, టమ్ కూడా ఇదే చెప్తున్నాడు, దీంతో మంత్రి కనెక్ట్ గా ఉన్నాడు అని. మనం వారెంట్ తీయాలి, మనం అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను కేవలం ఎవిడెన్స్ మీద ట్రస్ట్ చేస్తాను. నేను నీకు లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు నీ వర్క్ ని ఉన్న పర్సనల్ మ్యాటర్ ని వేరువేరుగా ఉంచు, లేకపోతే నేను నిన్ను ఈ కేసులో నుండి తీసేస్తాను. ఇటువైపు యాయ్ థాన్ ని సంజాయిస్తూ ఉంటాడు, నువ్వు కామ్ డౌన్ చేయి, ఇలాగే నువ్వు మళ్ళీ చేస్తే ఇన్స్పెక్టర్, కెప్టెన్ మళ్ళీ నిన్ను కోపడతారు. ఇటువైపు థామ్, ఖిమ్, యాయి అతన్ని సంజాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు థాన్ ఆగుతాడు. అతను అంటాడు, నేను షూర్ గా ఉన్నాను వీటన్నిటి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తాను. అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు యాయి అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు, ఎవరైతే నాకు ఎవిడెన్స్ ఇస్తారో. అప్పుడు అతను సింగ్ దగ్గరికి వెళ్తాడు. అతనికి అన్ని ఎవిడెన్స్ ని ఇస్తారు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, ఇదంతా మీ ఫాదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే మీ ఫాదర్ తోని కొలీగ్స్ ఉండేనో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అప్పుడు సింగ్ అంటాడు, ప్లీజ్ నువ్వు ఇది ఎవరితో చెప్పకు, ఇదంతా నేను నీకోసం చేశాను అని. థాన్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను నీతో ప్రామిస్ చేశాను కదా, నేను నిన్ను ఇబ్బందిలో పెట్టను, నేను దీని గురించి కెప్టెన్ కి చెప్పను. ఇప్పుడు సింగ్ అంటాడు, ఇది నేను నీకు చెప్పాలా చెప్పొద్దా నాకు అర్థం కావడం లేదు. అప్పుడు అతను అంటాడు, ఈ కేసు చాలా కాంప్లికేటెడ్, ఎలాగైతే కనిపిస్తుందో దానికంటే ఎక్కువ. అప్పుడు అతను చెప్తాడు, ఏదైతే ఇన్స్పెక్టర్ అంటే కెప్టెన్ అతని బిగ్ బ్రదర్ ఉండేనో అతను రైట్ హ్యాండ్ ఉండే మీ ఫాదర్ యొక్క, అతని మంత్రి యొక్క కేసుని హ్యాండిల్ చేస్తుండే. అప్పుడు యాయి వస్తాడు. అతను అంటాడు, నువ్వు షూరా. ఇప్పుడు వాళ్ళు అతనికి ఎవిడెన్స్ ని చూపిస్తారు. వాళ్ళ పిక్ కెప్టెన్ థాన్ వాళ్ళ నాన్నతో నిల్చొని ఉంటాడు. ఇప్పుడు కెప్టెన్ చేతిలో అతని బిగ్ బ్రదర్ యొక్క
ఫోటో ఉంటుంది, కానీ అతను చనిపోతాడు. అప్పుడు యాయి అంటాడు, అయితే మరి కెప్టెన్ మనతో ఎందుకు చెప్పలేదు, అతనికి మీ ఫాదర్ తెలుసు అని. ఏమంటాడు, అతను తనని తను చంపుకున్నాడు ఎందుకంటే అతను బ్రైబ్ తీసుకున్నాడు అని. ఈ చెఫ్ అయితే కేస్ ని స్టడీ చేశారో అతను మీ నాన్న. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు కెప్టెన్ ని. తను ఒక దాన్ని చూస్తూ ఉంటాడు. అతను పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడైతే కెప్టెన్ వాళ్ళ బ్రదర్ చనిపోతాడు. ఇప్పుడు పైపోన్ అతని దగ్గరికి వస్తాడు. నువ్వు నాతో ఉండాలనుకోవడం లేదా? ఇప్పుడు కెప్టెన్ అంటాడు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ లో కూడా, దీని గురించి థ్యాంక్ యూ, కానీ నేను మీతో కలిసి ఉండాలనుకోవడం లేదు. ఇప్పుడు పైపాప్ అంటాడు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నువ్వు నా ఫ్యామిలీ లాంటి వాడివి, నేను నీ ఎడ్యుకేషన్ గురించి మొత్తం చూసుకుంటాను. దానికి కెప్టెన్ అగ్రీ అయిపోతాడు. ఇప్పుడు అతను చాలా సాడ్ గా కనబడుతూ ఉంటాడు. ప్రెసెంట్ లో చూపిస్తారు, అతను ఒక ఫైల్ ని లేపుతాడు. అతను దాన్ని చూసి చాలా స్టన్ అయిపోతాడు. ఇప్పుడు అతను ఎవరికో కాల్ చేస్తాడు. అతను ఏదైతే ఇదంతా చేశారో ఇప్పుడు ఆ వ్యక్తి మనకి అతని ఫేస్ ని చూపెట్టారు. అప్పుడు అతను అంటాడు, మీరు కోరుకుంటున్నారా నేను దీన్ని తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలా? అప్పుడు కెప్టెన్ వద్దు అని అంటాడు, ఎందుకంటే నేను ఒక పెద్ద కేస్ ని ఖరాబ్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండు, కేర్ఫుల్ గా ఉండు, ఎందుకంటే మా టీం వాళ్ళు కూడా కోన్ ని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అప్పుడు దానికి అతను ఓకే అంటాడు. వాళ్ళని కట్ చేసేస్తాడు. ఇటువైపు కెప్టెన్ చాలా సీరియస్ సస్పిషియస్ లాగా కనబడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఫాయా హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది. ఇటువైపు ఫ్రాని చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను నీ మాట వింటే అయిపో, ఆ టైంలో ఇతన్ని ఆపేస్తే అయిపో, పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఇతను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు డావ్ అంటుంది, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు, ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ ఉండకపోతే నీ గ్రాండ్ మనీ ఎవరు చూసుకుంటారు? అప్పుడు దానికి ఆమె అగ్రి అవుతుంది. డావ్ ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. తాను మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు అతను ఫ్రానీతో సారీ చెప్తాడు, నేను ఫాయాని చూసుకోలేకపోయాను. ఇప్పుడు ఫ్రానీ అంటుంది, నువ్వైతే చెప్పావు నువ్వు అతన్ని చాలా బాగా చూసుకుంటావు అని, కానీ ఇదంతా ఎలా జరిగింది నువ్వు ఉన్నప్పటికీ కూడా? ఇప్పుడు తానంటాడు, మేము కూడా అతని గురించి చాలా టెన్షన్ లో ఉన్నాము, మేము కూడా ఇలా కోరుకోలేదు. దానికి ఫ్రానీ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఫాయా దగ్గర వచ్చి నిల్చుంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఖేమ్ అంటాడు, ఇలాగా పడుకొని ఉండడం ఇలాంటి జోక్ ఆపు, ఇప్పుడు లేగు. ఇప్పుడు మిగతా వాళ్ళు అంటారు, నువ్వు లే, మా కేసులో హెల్ప్ చేయి. అప్పుడు తానంటాడు, ఇదంతా నా తప్పు, నేను నిన్ను ఒంటరిగా వదిలి పెట్టకపోతే అయిపో, ఇదంతా నా తప్పే. ఇప్పుడు యాయి అంటాడు, ఇందులో నీ తప్పు ఇలాంటిది లేదు, ఇదంతా కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. నువ్వు చూడు, ఇప్పుడు కూడా అతను బ్రతికే ఉన్నాడు. అతను ఏదో ఒక దారిని వెతుక్కుంటాడు రిటర్న్ రావడానికి. అతను నిన్ను ప్రామిస్ చేశాడు, నీకు గుర్తులేదా? అతను నీతో కలిసి ఉంటాడు. ఇప్పుడు ఏమంటాడు, ఒకవేళ అతనికి తెలిస్తే నువ్వు అతని వల్ల ఏడుస్తున్నావు అని, అప్పుడు అతనికి చాలా హర్ట్ అవుతుంది. ఇప్పుడు యాయి అంటాడు, నువ్వు నా మాట విను, ఒకవేళ నువ్వు అతన్ని ప్రేమిస్తే నువ్వు అతని మీద ట్రస్ట్ పెట్టు, నువ్వు గివ్ అప్ చేయకు, మనం మన తల రాతని మనమే రాస్తాము. ఇప్పుడు అతను ఫయాతో చెప్తాడు, నేను థాన్ని నీకు ఇచ్చాను, నువ్వు అతన్ని బాగా చూసుకోవాలి, నువ్వు ప్రామిస్ చేశావు. ఇప్పుడు థాన్ అంటాడు, ఏమంటాడు, ఇప్పుడు స్పృహలోకి రా ఫయా, ఒకవేళ నువ్వు స్పృహలోకి రాకపోతే నేను థాన్ కి ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతికి ఇచ్చేస్తాను, అతను నీకంటే చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఏడుస్తూ ఉంటారు. ఇది చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళు రిటర్న్ వెళ్తూ ఉంటారు. అందులో థీమ్ చెప్తాడు, నేను నా ఫ్రెండ్ కి ఆ పిక్ ని సెండ్ చేశాను, ఏదైతే థాన్ మనకి స్కెచ్ చేసి ఇచ్చాడో ఆ స్పైడర్ ది. తను చెప్పాడు, ఎవరైతే ఎక్స్ పోలీస్ వాళ్ళు ఉండేనో, ఏదైతే వాళ్ళ గన్ మ్యాన్ ఉండే వాళ్ళు ఒక గ్యాంగ్ ని రెడీ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఇలాంటి టాటూ ఉండేది, మేబీ కావచ్చు ఆ గ్యాంగే వాళ్ళ ఎక్స్ సోల్జర్స్, మేబీ వాళ్ళ నుండి ఒక వ్యక్తి కావచ్చు. ఇప్పుడు థానుని యాయి అంటారు, ఇప్పుడు అయితే మనం ఎలా తెలుసుకోవాలి అతను ఎవరు, మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలము? అప్పుడు ఖేమ్ అంటాడు, నా ఫ్రెండ్ చెప్పాడు, మనం అకేమైకి వెళ్తే అక్కడ మనకి మూన్ పేరున్న ఒక వ్యక్తి కలుస్తాడు, తనకి అంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం కేవలం అతనితోనే ఇదంతా అడగాలి, తనకి ఇతను తెలుసా ఇలాంటి టాటూ ఎవరి చేయి మీద ఉండేనో. థోమ్ యాయి అంటారు, ఇది మనం కెప్టెన్ తో చెప్తాం, మేబీ కావచ్చు అతను దీంతో అగ్రి కావచ్చు. కానీ అప్పుడే థాన్ అంటాడు, లేదు దీని అవసరం లేదు, తను రీజన్ అడుగుతాడు. థాన్ అంటాడు, నేను ఇదంతా సింగిల్ గా చేస్తాను. థోమ్ అంటాడు, నువ్వు మెంటలా, ఒకవేళ కెప్టెన్ కి తెలిస్తే అతను మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు థాన్ అంటాడు, అందువల్లనే నేను చెప్తున్నాను, మీరు నన్ను వదిలేసేయండి, నేను ఇదంతా సింగిల్ గానే హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకోవడం లేదు. అప్పుడు యాయి అంటాడు, నేను ఇలాంటి రిస్కీ వర్క్ ని నేను నీకు చేయనివ్వను. ఇప్పుడు థాన్ అంటాడు, ఒకవేళ మీరు ఇన్స్పెక్టర్ కి కెప్టెన్ కి రిపోర్ట్ చేస్తే అతను ఇదే చెప్తాడు, నేను నా పర్సనల్ మ్యాటర్ ని ఉన్న కేస్ ని ఇంటర్ఫియర్ చేస్తున్నాను అని, అతను మనల్ని ఈ కేసులో నుండి తీసేస్తాడు. అప్పుడు యాయి అంటాడు,
అంటాడు, ఒకవేళ నీకేమైనా జరిగితే నువ్వు స్వామికి గ్రాండ్ మాతో ఏం చెప్పాలి, వాళ్ళైతే నన్ను చంపేస్తారు. థాన్ అంటాడు, నేను నీతో ప్రామిస్ చేస్తాను నాకేం కాదు అని. అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, మేము కూడా మీతో వస్తాము. అప్పుడు థాన్ అంటాడు, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, సో ప్లీజ్ మీరు నాతో దూరంగా ఉండండి. యాయ్ అంటాడు, నువ్వు నా మాట విను, నువ్వు నా బ్రదర్ లాంటి వాడివి, నీ పేరెంట్స్ నా పేరెంట్స్ లాంటి వారు, నువ్వు ఇక్కడ ఫయా దగ్గర ఉండు, మేము వెళ్లి తెలుసుకుంటాము. అతను ముందుగాల నిన్నే చూడాలనుకుంటాడు. ఇప్పుడైతే అతను స్పృహలోకి వస్తాడు. అప్పుడు దానికి వాళ్ళందరూ అగ్రి అవుతారు. అప్పుడు థాన్ అక్కడ నుండి వెళ్తుంటాడు. ఏమంటాడు, నీ దగ్గర 2 పద్ధతులు ఉన్నాయి, ఒకవేళ నువ్వు మమ్మల్ని అందరినీతో రానివ్వు, లేకపోతే నేను ఇన్స్పెక్టర్ కి మొత్తం చెప్పేస్తాను. ఎట్ ద ఎండ్ థాన్ కి వాళ్ళందరినీ తనతో తీసుకెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఫయా పడుకొని ఉంటాడు. ఇటువైపు చాల్థాన్ చెప్తూ ఉంటాడు, నాగా యొక్క సోల్ ఇప్పుడు ఇతని దగ్గర లేదు, ఏదైతే అతన్ని ప్రొటెక్ట్ చేస్తాందో. ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళందరూ ఆ బార్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అక్కడ మూన్ వచ్చేస్తాడు. ఇప్పుడు ఖీమ్ అంటాడు, ఈ ప్లేస్ ఇతనిదే, ఇక్కడ ఆ గన్మెన్ తప్పకుండా వస్తాడు, అతనితో మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. అప్పుడే అతను పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు యాయ్ ఎలా యాక్ట్ చేస్తాడు అంటే, అతను మొత్తం డ్రంక్ లో ఉన్నట్టు. అప్పుడు అతను అతని షర్ట్ మీద మొత్తం డ్రింక్ ని పారేస్తాడు. దాని తర్వాత అతను సారీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మూన్ అక్కడి నుండి ఆ షర్ట్ ని క్లీన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళందరూ అతని వెనకాల వెళ్తుంటారు. ఇప్పుడైతే అతను రెస్ట్ రూమ్ లోకి వెళ్తాడు. యాయ్ అతని వెనకాల వెళ్లి సారీ అని చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, సారీ, నేను ఇలాగా నీ మీద డ్రింక్ ని పారేశాను. ఇప్పుడు అతను ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం, అతని ముందుగాల థాన్ ఖీమ్ వచ్చేస్తారు. వాళ్ళు అతన్ని ఆపుతారు. అప్పుడు అతను అంటాడు, మీరెవరు, మీరేం కోరుకుంటున్నారు? అప్పుడు వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాయ్ అతన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు థాన్ అతనికి టాటూని చూపించి అడుగుతాడు, నువ్వు నాకు చెప్పు, ఇది ఎవరి చేయి మీద ఉంది, ఈ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఆ వ్యక్తి నాకేం తెలియదు అని చెప్తాడు. అప్పుడు థాన్ అంటాడు, నువ్వు ఎలాంటి ఇబ్బంది కోరుకోకపోతే నువ్వు నాకు చెప్పేసాయి ఇతని పేరు, అని అతను ఇప్పుడు కూడా లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు థాన్ చెప్తాడు, నువ్వు ఇలానే ఇన్నోసెంట్ గా ఉంటే నేను ఈ ప్లేస్ ని క్లోజ్ చేసేస్తాను. అప్పుడు దానికి ఆ వ్యక్తి అంటాడు, సరే నేను నీకు చెప్తాను అని వాళ్ళతో మోసగించి అతను అక్కడ నుండి పారిపోతాడు. ఇప్పుడు అతను వాళ్ళ గార్డ్స్ దగ్గరికి వెళ్తాడు. అతను చెప్తాడు, ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని కొట్టండి. ఇప్పుడు మనం చూస్తాం, వాళ్ళ మధ్యలో ఉన్న ఆ గార్డ్స్ మధ్యలో చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత థాన్ వెళ్తాడు మూన్ వెనకాల, అతన్ని పట్టుకుంటాడు, అతన్ని కొడతాడు. అప్పుడు అతను అడుగుతాడు, నాకు చెప్పు, ఇతను ఎవరు, ఈ వ్యక్తి చేయి మీద ఇలాంటి టాటూ ఉంది అని. అప్పుడు ఆ వ్యక్తి థాన్ ని దుబ్బేస్తాడు. అప్పుడే మనం చూస్తాం, అక్కడ ఒక సస్పీషియస్ వ్యక్తి వస్తాడు. అయితే అతను మాస్క్ పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు అతని కొడుతూ ఉంటాడు. ఇప్పుడు అతని చేయి మీద కూడా ఆ టాటూని చూస్తాడు. ఇప్పుడు అతని ఫేస్ మీద ఉన్న మాస్క్ ని తీస్తాడు. ఇప్పుడు అతను చూస్తాడు, అతను చాట్, అతన్ని చూసి థాన్ చాలా షాక్ అయిపోతాడు. ఇప్పుడు అతన్ని తొప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే వెనకాల నుండి యాయ్, థాన్, ఖీమ్ వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు థాన్ వాళ్ళతో చెప్తాడు, ఎవరి చేయి మీద అయితే ఆ టాటూ ఉందో అతను చాట్. ఇప్పుడు వాళ్ళందరూ చాలా స్టన్ అయిపోతారు. అతని వెనకాల వెళ్తుంటారు. ఎప్పుడైతే థాన్ వెళ్తుంటాడు అని అప్పుడే అతనికి విజన్ వస్తుంది, ఫయా యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు అతను ఫయా అని పిలిచి హాస్పిటల్ కి వెళ్తాడు. ఇటువైపు మనకు ఫయాని చూపిస్తాడు. అతను ఒక ప్లేస్ లో నిల్చొని ఉంటాడు. అప్పుడు అక్కడ చార్థాన్ వస్తాడు. చార్థాన్ అంటాడు, ఫైనల్లీ మనం కలిసాము గరుడ. ఇప్పుడు ఫయా అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావా నువ్వు నన్ను చంపేస్తే తను నీవాడు అయిపోతాడు అని. ఇప్పుడు చార్థాన్ అంటాడు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నేనైతే నిన్ను చంపేస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు స్వామీజీ కూడా చెప్తుంటాడు, నువ్వు ఇలాగా చేయకు, పాపాలు పెరిగిపోతాయి, నువ్వు చంపేస్తారు అని. అప్పుడు చార్థాన్ చెప్తాడు, ఎవరైతే ఆగాలో అది నేను కాదు, అది నువ్వు నా వర్క్ లో తల దూర్చకు. ఇటువైపు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. థాన్ అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు అతను తన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి చూపిస్తాడు, చార్థాన్ ఫయాని పట్టుకుంటాడు, తన్ని పట్టుకుని ఉంటాడు. ఇటువైపు థాన్ ఫయాని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, తావీస్ ని తొడిగించడానికి ట్రై చేస్తాడు అని. అప్పుడు దావు వద్దు అని చెప్తుంది. ఇప్పుడు థాన్ అంటాడు, ఇది నాకు అతని మెడలో వేయనివ్వు, ఇది ఇంపార్టెంట్ చాలా ఈ టైంలో. అప్పుడు అతను ఆ ఆమ్లెట్ ని అతని మెడలో వేసేస్తాడు. ఇటువైపు స్వామీజీ మంత్రాలు చదువుతూ ఉంటాడు. దాని తర్వాత చార్థాన్ అతన్ని వదిలేస్తాడు. దానికి అతని పిల్స్ రిటర్న్ వచ్చేస్తాయి. ఇప్పుడు అతనికి స్పృహ వచ్చేస్తుంది. ఇప్పుడు థాన్ అతని చెస్ట్ మీద తన తల పెట్టి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫయా థాన్ వైపు చూసి అతని పేరుని పిలుస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి చార్థాన్ ని చూపిస్తాడు. అతని చెయ్యి ఫస్ట్ నుండి కంటే ఎక్కువగా కాలిపోతుంది, ఎందుకంటే అతను తనని ఆపుకోలేకపోయాడు.
ఇలా మనకి చూపిస్తారు కెప్టెన్ వాళ్ళందరి మీద చాలా కోపడుతూ ఉంటాడు. ఏదైతే మీరు పని చేశారో దాని వల్ల మనల్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు అప్పర్ లెవెల్ మీద. ఇప్పుడు థాన్ అతనితో సారీ చెప్తాడు. కెప్టెన్ చెప్తాడు సారీ చెప్పడం అయితే నీకు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మన మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు, మన టీం మీద నీకు పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. ఇదంతా నీ వల్ల, ఇదంతా మీ అందరి వల్ల. ఇప్పుడు థాన్ అంటాడు ఏదైతే నిన్న నైట్ లో జరిగిందో దాని వెనకాల మొత్తం నేనే, ఇదంతా నా తప్పు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఇందులో వీళ్ళది ఎవరిది కూడా తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళందరూ థాన్ ని సంజాయించడానికి ట్రై చేస్తారు. అప్పుడు థాన్ చెప్తాడు హిట్ అన్నిటి వెనకాల నేనున్నాను కాబట్టి నేనే పనిష్మెంట్ తీసుకుంటాను, ఎవరు కూడా దీని పనిష్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతని కార్డును గన్ని అక్కడ పెట్టేసి అతను బయటికి వచ్చేస్తాడు. దీని అర్థం అతను ఆ కేసుని వదిలేశాడు కేవలం కెప్టెన్ కళ్ళల్లో. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు గరుడ ఉన్న నాగ మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా మొత్తం ఫాయాకి గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు అతను తన ఐస్ ని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అతను థాన్ ని కలవడానికి హాస్పిటల్ లో నుండి అందరితో దాక్కుంటూ వెళ్తాడు. ఇటువైపు మనకి థాన్ ని చూపిస్తారు. ఇప్పుడు అతను అన్ని పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు కేస్ రిలేటెడ్. ఇప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పుడు అతను చెప్తూ ఉంటాడు ఆ టాటూ చార్ట్ చేయి మీద ఎలా వచ్చింది, అతను కూడా వాళ్ళతో ఉన్నాడా లేదా. ఇప్పుడు ఈ డోర్ బిల్ రింగ్ అవుతుంది. ఇప్పుడైతే అతను ఓపెన్ చేస్తాడు డోర్. అతను చూస్తాడు ముందు ఫాయా ఉంటాడు. అతన్ని చూసి థాన్ అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వైతే హాస్పిటల్లో ఉండాలి. ఇప్పుడు ఫాయా థాన్ ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు అతను సారీ చెప్తాడు ఫస్ట్ నేను గుర్తుపట్టలేదు. ఇప్పుడు థాన్ స్టన్ అయి అతను అడుగుతాడు నువ్వేం చెప్తున్నావు. అప్పుడు ఫాయా చెప్తాడు నువ్వెప్పుడు కూడా నాతో కలిసి ఉండాలి, కేవలం నువ్వు నా వాడివి. దాని తర్వాత అతను థాన్ ని కిస్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోతారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.